నీ కారణంగానే నేను భయపడ్డాను కదా. లేదు రాధా, నువ్వు నా కారణంగా భయపడ్డం లేదు. భయం నీ స్వభావంగా మారి నీ మనసులో కూర్చుంది. నీలో ఆ భయం ఉన్నంత వరకు భయం చూపించేదే నువ్వు కూడా చూస్తూ ఉంటావు. రాధా, ఈ భయం అన్నది మనందరికీ ఉన్న చాలా పెద్ద రోగం. అది మన మెదడు మీద నియంత్రణ తీసుకుంటుంది. దాన్ని నీ మనసులో నుంచి తీసే. ఒకవేళ అది సర్పమే అయినా అసురుడైనా అది సాక్షాత్తు మృత్యువే, కానీ నిన్ను ఏవీ భయపెట్టలేవు. నువ్వు ఆ భయాన్ని దాటి ఆలోచించాల్సి ఉంటుంది. ఇక నువ్వు చాలు. దేవతైన రాధా, భయం వల్ల నువ్వు ఎంతటి అంధకారంలోకి వెళ్ళిపోయా. భయం నుంచి పారిపోతే ముక్తి దొరకదు రాధా. భయాన్ని దూరం చేయాలి అంటే దాన్ని ఎదుర్కోవాలి. నీ భయాన్ని నువ్వు ఎదిరించు.